హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఆఫ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను ఎక్స్ఆర్పిఎల్ ఈవీఎం సైడ్ చైన్ గురించి చెప్తాను. ఇది బ్యాక్డ్ బై ఎక్స్ఆర్పి నెట్వర్క్ అండ్ పీర్ నెట్వర్క్ అని మొత్తం మంచి ఫండింగ్ అయితే ఉంది దీనికి. సో అంటే వీళ్ళు ఏంటంటే ఎక్స్ఆర్పి అంటే మనకి మామూలుగా తెలుసు ఎక్స్ఆర్పి నెట్వర్క్ మీద పనిచేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఈవీఎం బేస్డ్ కూడా సైడ్ చైన్ అయితే తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. అందువల్ల మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫ్రీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనమైతే ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడికి రాగానే మీరు కనెక్ట్ విత్ యువర్ మెటామాస్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు యాడ్ ఎక్స్ఆర్పిఎల్ ఈవీఎం సైడ్ చైన్ టు టెస్ట్ నెట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ నెట్వర్క్ యాడ్ అవుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీ టెస్ట్ నెట్వర్క్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. మీ అడ్రస్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇది. ఇక్కడ ఈ రెండు ఫాలో చేయండి. ఫాలో పీర్ సిస్ట్ ఒకటి, డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సింబల్ చూపిస్తుంది. నేనైతే జాయిన్ అయినా ఆల్రెడీ. సో అయిపోయిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వ డిస్కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ డిస్కార్డ్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ మీరు రాగానే ఇక్కడ రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ సెలెక్ట్ రోల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఒక కమ్యూనిటీ కాంట్రిబ్యూటర్ ఇవన్నీ 4 టిక్ పెట్టేసేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. చేసేస్తే యాడెడ్ రోల్స్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ ఉంది మీకు. ఇక్కడ కూడా కనెక్ట్ యువర్ వాలెట్ క్లెయిమ్ ఎలిజిబిలిటీకి ఇక్కడ మీరు ఫస్ట్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి మీ మెటామాస్క్ అడ్రస్ ఇస్తే మీకు ఇక్కడ కూడా ఫస్ట్ వస్తుంది. తర్వాత ఈ 2 ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఫాలో జాయిన్ డిస్కార్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ 90 ఎక్స్ఆర్పి టోకెన్స్. ఇవి టెస్ట్ నెట్ అండి, మెయిన్ నెట్ కాదు. దీని మీద క్లిక్ చేసేసి క్లోజ్ చేసేయండి. ఇక్కడ డిస్కార్డ్లోనే చూపిస్తాను. ఇక్కడ ఇవ్వండి, ఫస్ట్ ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చి ఇక్కడ మీకు స్పేస్ ఇవ్వండి. ఇచ్చి మీరు అడ్రస్ పేస్ట్ చేయండి. చేసి ఇక్కడ ఎంటర్ కొట్టేయండి. ఇక్కడ ఈ విధంగా చూపిస్తే మీరు క్లెయిమ్ చేసేసుకోవచ్చు. మీకు టోకెన్స్ అక్కడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు చూపించాలని చూపించాను. ఫస్ట్ అని ఇచ్చేసి ఇక్కడ స్పేసు ఇస్తే స్పేస్ ఇవ్వకూడదు. ఐకి ఫస్ట్కి మధ్యలో సో మీకు ఈ విధంగా టోకెన్స్ 50 టోకెన్స్ అయితే వచ్చేస్తాయి. బదులు కింద ఇక్కడ అంటే మీరు క్యాప్ ఈ మార్క్ అనమాట. ఈ సింబల్ ఎట్టి ఫస్ట్ స్పేస్ ఇవ్వకూడదు. ఈ సింబల్కి ఫస్ట్కి మధ్యలో మీరు అక్కడ ప్రీవియస్గా అయినా చెక్ చేసుకోవచ్చు అందరూ ఏ విధంగా ఇక్కడ కోడ్ ఇస్తున్నారని. అదే ఇక్కడ ఈ సింబల్ ఇచ్చి ఫస్ట్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మీ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇక్కడ క్రాస్ చైన్ యాప్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. సో క్రాస్ చైన్ కూడా ఇక్కడ మీరు చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇచ్చారు. డ్యాబ్స్ అనమాట ఇవి. సో ఎక్స్ఆర్పిఎల్ నుంచి ఈవీఎంకి ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను కొన్ని అయితే డ్యాబ్స్ ఇస్తాను, దాని ప్రకారం చేసుకోండి. ఇక్కడ మీ అవైలబిలిటీ ఇక్కడ 50 ఉంది. సైట్లో వస్తే 90 ఎక్స్ఆర్పి ఇచ్చారు. డిస్కార్డ్ నుంచి మాత్రం 50 ఎక్స్ఆర్పి ఉంది కాబట్టి మనం ఇక్కడ స్మాల్ అమౌంట్స్ ఇచ్చుకుంటా ఉండండి. నేను 0.1 ఇచ్చాను. ఇక్కడికి రాగానే కనెక్ట్ వ్యాలెట్ చేయండి. ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ చేసేయండి. సో ఇక్కడ కంప్లీట్ స్వాప్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చూపిస్తుంది. కన్ఫర్మ్ చేసేయండి. ఈ విధంగా నేనైతే ఒక స్వాప్ మాత్రమే చూపించాను. ఇక్కడ లిక్విడిటీ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పైన 3 డాట్ కాలం మీద సో
ఇక్కడైనా లిక్విడిటీ రూటింగ్ అని ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ లిక్విడిటీ ఉంది కదా, 3 డాట్ కాలం మీద క్లిక్ చేయండి. యాడ్ లిక్విడిటీ దీని మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ వచ్చేసి XRP ఉంది, ఇక్కడ రైజ్ ఉంది కదా, ఈ రెండింటిని ఇచ్చేసి మనం లిక్విడిటీ ప్రొవైడ్ చేద్దాము. సో ఇక్కడ మ్యాక్సిమం ఇచ్చేసేయండి రైజ్ని ఇక్కడ. సో ఇక్కడ కింద ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పైన XRP కూడా యాడ్ అయిపోతుంది. అప్రూవ్ రైజ్ చేయండి. అప్రూవ్ చేసిన తర్వాత యాడ్ లిక్విడిటీ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ చూస్తే డాష్ బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ డిప్లాయ్ కూడా ఉంది, ఇక్కడ ఫసట్ కూడా ఉంది అన్నీ. ఇక్కడ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో టోటల్ XRE టీమ్ సైజు ఇవన్నీ చూపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ డిప్లాయ్ ఉంది, క్రియేట్ న్యూ టోకెన్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఏదో ఒక టోకెన్ నేమ్ ఇవ్వండి, టోకెన్ సింబల్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. ఇక్కడ ఇన్కమ్ మైజ్ అని ఇస్తాను. ఇక్కడ వచ్చేసి టోకెన్ సింబల్ INMS ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో టోటల్ సప్లై ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పి చూస్తే ఇక్కడ పైన మీరు వచ్చేసి టోటల్ సప్లై ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, ఇనిషియల్ లిక్విడిటీ ఎంత ప్రొవైడ్ చేయాలి కూడా నేను 3 ఇస్తా. డిప్లాయ్ మీద క్లిక్ చేసేయండి. సో అట్లీస్ట్ 100 XRP అంట లిక్విడిటీకి. సో ఇది అవైలబిలిటీ XRP 2-3 రోజులు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ XRP యాడ్ చేసి డిప్లాయ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఓన్లీ 50 XRP వచ్చింది కాబట్టి ఇక్కడ 100 కావాలి కాబట్టి దానికి తగ్గట్టు ఇక్కడ టోకెన్ సప్లై ఇచ్చి 100 చేసి డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ టెలిగ్రామ్ అకౌంట్ ఈ విధంగా స్టార్ట్ అని వచ్చింది. ఇక్కడ స్లాష్ ఫస్ట్ అని ఇచ్చి మన అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఇలా ఫస్ట్ అని ఇవ్వగానే ఇక్కడ జాయిన్ ఇది ఉంది, దీని మీద జాయిన్ మీద క్లిక్ చేయండి. ఇంకొక టెలిగ్రామ్ అకౌంట్ ఇది, ఛానల్లో జాయిన్ అయిపోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ అని ఇచ్చేసి అడ్రస్ ఇచ్చేస్తే చూడండి మీకు ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ యాస్ మొత్తం చూపిస్తాను. ఇక్కడ నేను ఒక కాయినే చూపించాను. ఇక్కడ ఓన్లీ రైజ్ అనే ఒక కాయినే చూపించాను. మీరు డిఫరెంట్లో ఇక్కడ 4 కాయిన్స్ ఉన్నాయి, 4 కాయిన్స్ చేసుకోండి. చేసేసుకున్న తర్వాత మళ్ళీ అన్నిటికీ లిక్విడిటీ ప్రొవైడ్ చేయండి. ఇందాక చూపించాను కదా, డైలీ 24 అవర్స్కి క్లెయిమ్ చేసుకుంటా ఉండండి XRP. చేసేసిన తర్వాత మీరు డిప్లాయ్ కంపల్సరీ ఒకసారి చేయండి. 3 days 4 days అయిన తర్వాత 100 XRP పెట్టేసి డిప్లాయ్ చేసేయండి. ఇందాక చూపించాను కదా. సో దీనికి గెలాక్సీ టాస్క్లు కూడా ఉన్నాయి. గెలాక్సీ టాస్క్లు కూడా కంప్లీట్ చేసుకోవాలి మీరు. ఆ లింక్ కూడా నేను అన్ని ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉన్నాయి, అన్ని లింక్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో ఆ గెలాక్సీ టాస్క్ కూడా చేసుకోండి. మనం మెటామాస్క్ తోటే కనెక్ట్ చేసి ఉంటాం. గెలాక్సీ అకౌంట్ కూడా మన మెటామాస్క్ తోటి కనెక్ట్ ఉంటుంది కాబట్టి మన ట్రాన్సాక్షన్ తోటి అవైలబిలిటీ అయ్యి గెలాక్సీ టాస్క్లు కూడా కంప్లీట్ చేస్తాం. మంచి ఫండింగ్ ప్రాజెక్టు, ప్లస్ XRP వాళ్ళదే అని ఇది సపోర్టెడ్ ఏం కాదు, డైరెక్ట్ వాళ్ళే. సో కాబట్టి మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. డైలీ 1 or 2 ట్రాన్సాక్షన్ చేస్తాను. ఇది కాకుండా ఇంకా డ్యాప్స్ ఉన్నాయి, ఆ డ్యాప్స్ కూడా ఇస్తాను. అన్నింటిలో ఇదేను స్వాప్, ప్రొవైడ్ లిక్విడిటీ ఇవే ఉంటాయి, క్రాస్ చైన్ బ్రిడ్జ్లు అలాగా. సో మ్యాక్సిమం డ్యాప్స్లో డైలీ ఒక డ్యాప్లో అలా చేసుకుంటా ఉండండి. మినిమమ్ డెస్టినేట్ కాబట్టి 1 or 2 ట్రాన్సాక్షన్ చేసుకుంటా ఉండండి. ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతుంది ఈ డ్రాప్. వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.